ఆర్టీఓ మేడం గారు చెప్పారు, త్వరగా చేయమని చెప్పారు సార్. త్వరగా చేయండి. అతను పోస్ట్ మన్ చేసి నెల ముందు పోస్ట్ మన్ చేసి ఈ విధంగా డబ్బు ఇచ్చి దాన్ని వాయిదాలు వేసుకుంటా ఇంజక్షన్ డాక్టర్ తెచ్చి మాకు బాట్ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నాడు సార్. అతను ఇంజక్షన్ డాక్టర్ తెచ్చి ఈ విధంగా మాకు ఏమి కోర్టులో తెలుసుకోండి అన్నట్టుగా ఈ విధంగా డబ్బు ఎంతైనా పెడతాను, 30-40 లక్షలు ఎంతైనా పెడతాను ఈ విధంగా చెప్తున్నాడు సార్. తండ్రి మీరేమి ఈ విధంగా మాకు పోస్ట్ మన్ చేసి ఈ విధంగా నెలలో ఈ విధంగా మాకు వాయిదాలు వేస్తూ ఉన్నాడు సార్. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి ఆర్టీఓ మేడం గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ మా రైతులకి ఈ విధంగా చేస్తుంటే ఆ వ్యక్తి అనేది ఈ విధంగా అతను దిగడ ఈ విధంగా చేసుకొని ఈ విధంగా మమ్మల్ని ఇది చేస్తున్నాడు అతను సార్. మా కలెక్టర్ గారికి దయచేసి మేము ఈ విధంగా చెప్పుకుంటాం సార్. మాకు రైతులందరికీ మాకు మేలు చేయమని నేను చెప్పుకుంటున్నాను సార్. 10 మంది రైతులు ఉన్నాం. అతను చూసి డబ్బు చూసుకొని 30-40 లక్షలు ఎంతైనా పెట్టుకొని మేము కొన్ని కోర్టుగానే వెళ్తాను. మేము పేదవాళ్ళం సార్. మేము మా తండ్రి ఒక ఎకరా పొలం ఇచ్చాడు. మరి అమ్ముకొని మేము పోగలుగుతామే, మేము పోలేము. అతను 8 ఎకరా పొలం ఉంది. అతను 30-40-50 లక్షల నుంచి పెట్టుకొని మేము కోర్టుగానికి వెళ్తాను, మీకు బాట ఇచ్చేదానికి లేదు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నాం సార్.